పాదాల పగుళ్ల సమస్యను తగ్గించే ఔషధం తయారీకి కావలసిన మూలికలు: సుగంధిపాల, మంజిష్ట, నువ్వుల నూనె, తెల్లగుగ్గిలం. కావలసిన మూలికలు చూసాం కదా. తయారీ విధానం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, తయారీ విధానం చెప్తారా? అలాగేనమ్మా. మనం ఏమేమి వాడుకుంటున్నామో చెప్పుకోవడానికి ముందు ఒకసారి స్టవ్ వెలిగించి బాండీ పెట్టేసుకుందాం. ఓకే. ఇందులో ఏంటంటే మీరు సుమారుగా ఒక 800 మిల్లీలీటర్ల నీటిని కొలతగా పోసుకోండి. మీకు చూపించడానికి మేము కొద్దిగా నీటిని పోసి తయారు చేసి చూపిస్తాం. మనం కొంచెం నీళ్ళు పోసి కాచుదాము. నీళ్ళు కాగేలోపు మనం మిగతా మూలికల గురించి మాట్లాడుకుందాం. ఇందులో వాడుకునేటువంటి మూలిక ఏంటంటే ఒకటి సుగంధిపాల. ఈ సుగంధిపాల అన్నది ఈ పాదాల పగుళ్ళు తగ్గించడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే కొత్త కణాలు బాగా వచ్చేలాగా, పాత కణాలు, మృత కణాలు పోవడానికి కూడా ఇది బాగా సహకరిస్తుంది. మనం చాలా ఔషధాల్లో ఇంటర్నల్గా కూడా వాడుకుంటూ ఉంటాం. ఇందులో దీన్ని ఎక్స్టర్నల్ యూస్కి, అంటే పై పూతకు వాడుకునే ఔషధంగా వేసుకుంటున్నాం అనమాట. ఈ సుగంధిపాలను చూర్ణంలాగా చేసేసి సుమారుగా ఒక 50 గ్రాముల చూర్ణాన్ని, అంటే మీరు కొలతగా తీసుకోండి, మేము సుమారుగా మేము పెట్టినటువంటి నీటికి సరిపోయేలాగా తీసుకుంటాము. ఈ చూర్ణాన్ని అందులో వేసి ఉంచండి. తర్వాత మనం తీసుకునేటువంటి మూలిక మంజిష్ట. ఈ మంజిష్ట కూడా పాదాల పగుళ్ళు తగ్గడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. రెండు కూడా ఏంటంటే చర్మానికి ఒక మంచి టానిక్లా ఉపయోగపడతాయి. సుగంధిపాల, మంజిష్ట రెండు కూడాను. ఈ మంజిష్టను కూడా పొడిలాగా చేసేసుకుని ఈ చూర్ణం కూడా 50 గ్రాములే తీసుకోవాలి. మనం ఇందాక ఎంత వేసుకున్నామో అదే ప్రమాణంలో ఈ చూర్ణం కూడా కలుపుకుందాం. మంజిష్ట చూర్ణం తర్వాత సుగంధిపాల చూర్ణం రెండు కలిపితే ఒక 100 గ్రాములైంది. 800 మిల్లీలీటర్ల నీటిని మరిగిస్తున్నాం. అంటే 8 రెట్ల నీళ్ళల్లో ఈ చూర్ణాలను వేసి కాచుతాం అన్నమాట. ఇప్పుడు నీళ్లు మరుగుతూ ఉండగా మనం ఆ చూర్ణాలని అందులో వేసుకోవాలి. నీళ్ళు కాగుతున్నాయి కదమ్మా, ఆ చూర్ణాలు ఇందులో వేసేసి మనం కషాయం తయారు చేద్దాం. ఎప్పుడు ఏంటంటే కషాయాలు తయారు చేస్తున్నామంటే 4వ వంతు నీరు మిగిలే వరకు మరిగిస్తూ ఉండాలన్నమాట. సన్నటి మంట మీద, ఏదో గబగబా కాచేసి తొందరగా అయిపోతుంది అన్నట్టుగా చేయకూడదు. అది కొంచెం సన్నటి మంట మీద 4వ వంతు వచ్చేలాగా మరుగుతూనే ఉండివ్వాలి. మంచి సుగంధం కూడా వస్తుంది. బాగా మరిగి మనకి 4వ వంతు మిగిలింది కదా. ఇప్పుడు ఈ కషాయాన్ని ఒకసారి వడగట్టేసుకుందాం. ఇప్పుడు మనం 4వ వంతు కషాయం తీసుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకోవాలి. కొంచెం ప్రాసెస్ ఉంటుంది కానీ మందు మాత్రం చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఆ కషాయాన్ని ఇందులో పోసేసుకుందాం. మీరు కొలత ప్రకారం చేసుకున్నప్పుడు 200 మిల్లీలీటర్ల కషాయం మిగులుతుంది. ఆ 200 మిల్లీలీటర్ల కషాయంలో 50 మిల్లీలీటర్లు లేదా 50 గ్రాముల నువ్వుల నూనెని కలుపుకోవాలి. కలిపి దాన్ని కూడా మరిగించాలన్నమాట. ఇప్పుడు మనం ఇందులో నువ్వుల నూనె కలుపుదాం. ఈ కషాయము నూనె కలిపేసిన తర్వాత సన్నటి మంట మీద మరిగించుకోవాలి. చాలామంది పాత ప్రేక్షకులందరికీ గుర్తుంటుంది, నూనె మిగిలి నీరంతా ఎగిరిపోయేలాగా మరిగించుకోవాలి. దీన్ని సన్నగా మరుగుతూ ఉంటే ఆ నీరంతా ఆవిరైపోతుంది, నూనె మిగులుతుంది అనమాట. అంటే ఈ ఔషధ గుణాలన్నీ నూనెలోకి వచ్చేస్తాయి. మనం ఇందాక కషాయం తయారు చేసుకున్నాం కదా, ఆ ఔషధ గుణాలన్నీ నూనెలోకి వస్తాయి అనమాట. అప్పుడు ఇప్పుడు ఇదంతా నీరంతా ఎగిరిపోతుంది కదా. మనం ఇందులో కలపాల్సింది ఇంకొక పదార్థం మిగిలింది, మనం చెప్పుకున్న పదార్థం. తెల్ల గుగ్గిలం ఉంది. తెల్ల గుగ్గిలాన్ని 50 గ్రాములు తీసుకోవాలి. దాన్ని పొడిలాగా చేసేసుకోండి. గుగ్గిలాన్ని పొడిలాగా చేసేసుకుని మనకి కషాయంలో నీరంతా ఎగిరిపోయి నూనె మిగిలిన తర్వాత ఈ పొడిని మనం ఆ నూనెలో కలుపుకోవాలి.
మొత్తం అంతా అందులో కరిగిపోయి చక్కగా ముద్దలా తయారవుతుందన్నమాట అది. ఓకే. ఇప్పుడు ఈ తైలం మనం ఇందులో తీసి పెట్టుకున్నాం కదా, ఇది కొంచెం సేపు అయి చల్లారేటప్పటికి అది చిక్కగా అయిపోతుందన్నమాట. బాగా ఒక థిక్ నూనెలాగా, మామూలు ఇప్పుడు పలసగా కనపడుతున్నది థిక్ నూనెలాగా అయిపోతుంది. ఓకే. దాన్ని సీసాలో పోసి పెట్టించుకోవాలి. డాక్టర్ గారు, మరి ఈ తైలాన్ని ఎలా వాడాలి పాదాల పగుళ్ళకి? అంటే ఇప్పుడు చిక్కబడిపోయి ఉంటుంది కదా, ఈ తైలం ఏం చేయాలంటే రాత్రిపూట ఇప్పుడు తయారు చేసుకున్నటువంటి ఔషధ తైలాన్ని పాదాలకి బాగా, అంటే మరి కొంచెం కొంచెం కాకుండా ఎక్కువ పరిమాణంలో ఒక పొరలాగా పాదాల్లో పగుళ్ళన్నింటి మీద రాసేసి రాత్రంతా ఉంచేసుకోవాలి. మర్నాడు ఉదయం ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వేడి నీళ్ళు, ఒక టబ్లో వేడి నీళ్ళు పోసి అందులో రాళ్ళ ఉప్పు వేసి పాదాలు అందులో 5 నిమిషాలు పెట్టుకుని తర్వాత పాదాలను క్లీన్ చేసేసుకుంటూ ఉండాలి. ఇలా రోజు ఒకసారి చేసినట్టయితే కనుక పాదాల పగుళ్ళని తేలిగ్గా తగ్గించుకోవచ్చు.